బీసీలకి 59 సంవత్సరాల వరకు 59 వరకు సంవత్సరానికి ఆడ కూర్చోమ్మా నువ్వు కావాలండి కూర్చో చెప్తుంది ఇక్కడ ఆడ కూర్చో కాదు ఆడ కూర్చో వాళ్ళతో పాటు అచ్చే ఒకటి చూస్తున్నాయి కొంచెం కొంచెం వెనక్కి చెప్పు కండువా బాగా వెనక్కి ఓకే ఎనికిపోతే కనపడతారు అందరూ ఎనికిపోయి కదా కొద్దిగా కదా పెట్టు అట్లే అట్లే పట్టుకోండి పట్టుకో కిరణ్ ఫోన్ ది కిరణ్ ఓకే ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీరు చెప్పండి దాని తర్వాత పిల్లలకి తల్లికి వందనం వచ్చిందా అంటే ఆయన ఏం చెప్పాడంటే ఈ బిడ్డకి 15,000 బస్సుగా చెప్పాను కానీ ఎంతమంది ఒకరికన్నా వచ్చిందా ఓకే ఉచిత బస్సు ఏమన్నా ఎక్కింది బస్సు ఎక్కి శ్రీశైలం పోవాలి ఫ్రీ బస్ కదా ఫ్రీ మాకంతా డబ్బు కట్టాలా ఇచ్చారా ఇంటికి 3 ఇస్తానన్నాడు ఫ్రీ అదిగా ఫ్రీ ఇచ్చినాడా లేదా రైతు 16,000 జగనాలు ఇస్తాను నేనేమంటే 25,000 ఇస్తాను ఫ్రీగా గ్యాస్ చూసిన వాళ్ళు హైయెస్ట్ ఏడే అన్నారు 2,08,700 మీ ఇంటికి రావాల్సి సంవత్సరం ఈ 13 నెలలు కూర్చుండాల్సి ₹1 కూడా రాలా 2,08,700 అని ఆయన చెప్పిన మా మేనిఫెస్టోని అందుకని ఆయన గుర్తు చేస్తాను చంద్రబాబు నాయుడు కాబట్టి ఆలోచన చేయండి ఎందుకంటే చెప్పాలి కదా మన ఊరికి ఊరికంతా రోడ్లు వేసి అట్ట కాదు నీకు తెలుసు అన్నీ రెడ్డి కదా ఎవరు మన రోడ్లు మనం వేసింది ఆయనకి అది కాదు మనకి రోడ్ల అంతా వేసి మన మంచి అడ్డ చూసింది ఎవరు కదా
వెనక్కి పెట్టుకోరా. ఫోన్ తిన్నా మీరు అడ్డు అడ్డు పెట్టారు జిల్లా అధ్యక్షుడు నిలబడి దాంట్లో కూడా సపోర్ట్ అవసరం ఆడికి వెళ్ళిపోతాయి. మా ఇంట్లో మా భార్య కూడా కాసుకోండి. ఇప్పుడు జిల్లాకి అంతర్ జిల్లా జిల్లాకి చెప్పాను బాటలు రాయడు జిల్లా వరకే కదా. సరే ఇంకో ప్రస్తుతం మనం ఉదయం నుంచి ఇంటింటికి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనేసి అని చెప్పేసి కార్యక్రమం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి కూడా తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి ఇంటింటికి వెళ్ళి అసలు ఈ చంద్రబాబు నాయుడు చెప్పిన ఈ సూపర్ 6 అనే పథకాలు వస్తున్నాయా లేదా అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ప్రజలు ఆయనతో ఏమని చెప్పారు, అసలు ఈ సూపర్ 6 అనే పథకాలు అసలు వస్తున్నాయా లేదా అనే విషయం కనుక్కునే ప్రయత్నం. సార్ చెప్పండి, ఈ తిరుపతి ప్రజలు అందరికీ కూడా సూపర్ 6 అనే పథకాలు అసలు వస్తున్నాయా లేదా అనేసి ఏం చెప్పారు ప్రజలు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం ఆయన చెప్పకూడని ఇవ్వకూడని హామీలన్నింటినీ కూడా ఇచ్చి అలివి కానటువంటి హామీలను గుప్పించి ప్రజలను వంచి అధికారంలోకి వచ్చారు. ప్రజలందరూ కూడా విశ్వసించారు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా గొప్పగా సంక్షేమ పథకాలను చంద్రబాబు గారు అందిస్తారు. ఆయన మారారు, మాట చెప్పారు, బాండ్లు ఇచ్చారు. టీడీపీ వాళ్ళు గత ఎన్నికలప్పుడు వాళ్ళ కార్యకర్తలను పంపించి ఇరువురు చంద్రబాబు నాయుడు గారు అలానే పవన్ కళ్యాణ్ గారుల ఇద్దరి సంతకాలతో కూడినటువంటి బాండ్లను ఇచ్చి ప్రజలను పూర్తిగా నమ్మించి 164 సీట్ల ఆధిక్యతతో అధికారంలోకి రావడం అయితే వచ్చారు. కానీ ఈ సంవత్సర కాలంలోనే భారతదేశంలో ఏ ప్రభుత్వము మూట కట్టుకోనంత అప్రతిష్టను ఒక సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వం మూట కట్టుకునింది. దానికి కారణం ఇచ్చిన మాట మీద నిలబడకపోవడం. అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలని ఇచ్చేటటువంటి వారు అనవసరంగా చంద్రబాబు నాయుడు గారి మాటల్ని నమ్మి మన తినే కంచంలో మన్ను పోసుకున్నామే అన్నటువంటి బాధ ప్రస్ఫుటంగా ప్రజల్లో కనపడుతుంది. ఇప్పటికీ 2 వార్డుల్లో మేము పర్యటించాం. దాదాపుగా నేనే ప్రత్యక్షంగా 20 ఇళ్లను తిరిగాను. నేను కాకుండా మా పార్టీ క్యాడర్ అంతా కూడా ఇప్పటికే జల్లెడ పడుతున్నారు. ఇళ్ళన్నింటినీ కూడా ఎవరిని కదిలించినా మేము మోసపోయాము. మాకు ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి పథకాలు అందలేదు. ఏదో అక్కడక్కడ వరి నాట్లు వేసినట్టుగా ఒకళ్ళకో ఇద్దరికో గ్యాస్ సిలిండర్ని ఇవ్వడమో, లేదంటే తల్లికి వందనం కింద 2 ముగ్గురికో
పథకాన్ని అందించడం తప్ప ఉచిత బస్సు లేదు, 1500 రూపాయలు మహిళలకు ఇస్తానన్నటువంటి ఆర్థిక సాయం లేదు, 50 ఏళ్లకు మహిళలకు ఇస్తానన్నటువంటి పెన్షన్ మాటే లేదు బీసీలకు, మైనారిటీలకు. అలానే ముస్లింలకు హజ్ యాత్ర కింద 1,00,000 రూపాయలు ఇస్తామన్నటువంటి ప్రస్తావనే లేదు. 20,000 రూపాయల రైతులకు ఆర్థిక సాయం గురించి ఎక్కడ ఎవరు మాట్లాడడం లేదు. అంటే ఈ సూపర్ 6 హామీలన్నీ కూడా ఒక బూటకమే అన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. అంటే ఈ సూపర్ 6 అనేది సూపర్ తుస్ అయింది అనేసి అని చెప్పేసి ఏమైనా అంటున్నారు సార్ పబ్లిక్? మీరు దానికి ఏ పేరు పెట్టినా ప్రజల్లో మాత్రం కూటమి ప్రభుత్వం పట్ల ఆగ్రహావేశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. వాళ్ళు దీన్ని సెటైరికల్గానో కామెడీగానో చూడడం లేదు. అంటే వాళ్లకు తగిలిన దెబ్బగా, అంటే వాళ్ళ నమ్మకాన్ని పైన మోదిన ఒక దెబ్బగా భావిస్తున్నారు. అంటే వాళ్ళ మనసులు గాయపడ్డాయి. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మనల్ని మోసం చేశారు, మనం మోసపోయాం అన్నటువంటి ఆవేదన వాళ్ళలో స్పష్టంగా తెలియవస్తుంది. కూటమి ప్రభుత్వంలో అసలు ఈ సూపర్ 6 అనే పథకాలు రావట్లేదనేసి అని చెప్పేసి ప్రజలంతా కూడా మేమంతా కూడా ఈ చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి మోసపోయాము అనేసి అని చెప్పేసి ఈ సూపర్ 6 అనే పథకాలు ఏవి కూడా సూపర్ తుస్ అయ్యింది అనేసి అని చెప్పేసి కూడా అంటున్నారు. అదేవిధంగా వారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాలు అనేటివి ప్రతి ఒక్క మహిళకి నెల 1500 ఇస్తాననేసి అన్నాడు. అయితే ఆ పథకాలు కూడా రాలేదు. అదేవిధంగా ఫ్రీ బస్ అన్నాడు, ఫ్రీ బస్సు రాలేదు. ఉచిత గ్యాస్ అన్నాడు, ఈ ఉచిత గ్యాస్ కూడా రాలేదనేసి అని చెప్పి వారంతా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనేసి అని చెప్పేసి ప్రతి ఇంటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు వారి బాధను చెప్తున్నప్పుడు వారు మేము చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి మోసపోయాం అనేసి అంటున్నారు. రానున్న రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామనేసి అని చెప్పేసి తమ ఓటుతో వారు ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుంటామనేసి కూడా అంటున్నారు.